ఆ వైకుంఠం ఖాళీగా ఉండేదా? విష్ణుమూర్తి రావడం ఏమిటి, ఖాళీ చేయడం ఏమిటి? ఆయన లేని క్షేత్రం ఏదైనా ఉందా? ఆయన ఉండని స్థలం ఏదైనా ఉందా? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలు అంటూ ఆ శ్రీమన్నారాయణమూర్తికి చెందినటువంటివి 5 స్వరూపాలలో మనం ధ్యానం చేస్తుంటాం. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. ఈ 5 అవతారాలలో 5 రూపాలలో అర్చావతారానికి చెందినటువంటివే ఈనాటి కాలంలో మన ఇండ్లలో దేవాలయాలలో మనం అర్చన చేసేటటువంటి ప్రతిమలు, స్వరూపాలు. పర, ఈ మొదటి స్వరూపము విశేషమైనటువంటి స్వరూపము. స్వల్పమైనటువంటి కాలానికి పర అని పేరు, అనంతమైనటువంటి కాలానికి కూడా పర అనే పేరు. అందుకే ఆ భగవంతుడిని పరమాత్ముడు అని మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ పర అనే స్వరూపము సర్వవ్యాపకమైనటువంటిది.